అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. అనుకున్న దానికంటే 'గేమ్ చేంజర్' సినిమా అతి తక్కువ కలెక్షన్స్ అనేవి అంటే రాబట్టడానికి గల కారణం ఏంటి? దీని వెనక ఉన్నదెవరు? ఎందుకంటే తమన్ గారు అండ్ దిల్ రాజు గారు ఎమోషనల్ అయ్యారు. దీని వెనక కొందరి హస్తం ఉందని, కావాలని దాని మీద ఎక్కువ నెగెటివ్ అనేది తీసుకొచ్చారని చెప్తున్నారు. మరి దీని మీద అస్సలు కథ ఏంటి అనేది ప్రస్తుతం నాతో పాటుగా నటుకుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తేమ్మా. సార్ 'గేమ్ చేంజర్' కలెక్షన్స్ తక్కువ రావడం గల కారణం ఏంటంటారు? ఇప్పుడు తక్కువ రావాలి కలెక్షను ఈ సినిమా నాకు నచ్చిన సినిమా బెస్ట్ మూవీ. సంక్రాంతికి సినిమా ఏది బాగుందంటే నేను గేమ్ చేంజర్ అని చెప్తాను. దాంట్లో నన్ను ఎవరైనా తిట్టుకొని ఏమైనా అనుకొని కొంతమంది మాట్లాడుకొని మంచి సినిమా మంచి అని చెప్పాలి. ఓకే, అన్ని సినిమాలు థియేటర్లో ఆడుతాయా, లేకపోతే నెట్ఫ్లిక్స్లో ఆడుతాయా, అమెజాన్లో ఆడుతాయా, ప్రజలకు అవార్డ్స్ వస్తాయా అంటే కొన్ని సినిమాలు ఆడుతాయి, కొన్ని సినిమాలు ఆడు. దాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్ మూవీ. అంటే మూవీ ఎందుకు గుడ్ మూవీ అంటున్నానంటే, రంగస్థలం తర్వాత త్రిబుల్ ఆర్ తర్వాత నా భూతో నా భాష అంత బాగా యాక్ట్ చేసిన వ్యక్తి రామ్ చరణ్ గారు. చాలా బాగా జీవించాడు. ఒకటి, శంకర్ గారు బాగా తీశాడు సినిమా. కాకపోతే ఏంటంటే కొంచెం తప్పు జరిగింది, డైరెక్షన్ విషయంలో తప్పు జరిగింది, దాన్ని ఒప్పుకోవాలి. డైరెక్షన్లో ఫెయిల్ అయ్యింది. అలాగే ప్రొడ్యూసర్లో ఫెయిల్ అయ్యారు. ప్రొడ్యూసర్ ఫెయిల్ అయ్యారు, డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. ప్రొడ్యూసర్ ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే 30 సంవత్సరాలుగా మనం 6 నెలల నుంచి అందరం కలిపి 6 నెలల ముందే అందరం అనుకుంటాం ఏమని, సంక్రాంతికి మనం పలానా డేట్లో మన తల్లిదండ్రులతో ఉండాలి, మన పిల్లలందరం కూడా ఇంటిపాలి ఉండాలి అనుకుంటాం. 9, 10, 11, 12వ తారీఖు లోపల అందరం ఒక ప్రయాణాల్లో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఫ్లైట్ ఏదైనా సరే ప్రయాణంలో ఉంటూ ఆ ప్రయాణం నుంచి మన అందరం కూడా 12 తారీఖు మన పల్లెలో చేరుకుంటాం. మన పల్లెలో చేరుకొని మన పల్లెలో ఇంటింత పాది పండగ చేసుకొని ఫస్ట్ ఇంట్రెస్టెడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ, తర్వాత ఇంట్రెస్టెడ్ మనకి ఏమైనా భోగి పండగ కానీ ఇవన్నీ కూడా ముగ్గురు పోటీలు, అందరూ చుట్టాలు పట్టాలు అందరూ వస్తారు, సంబరాలు చేసుకుంటాం. ఎంటర్టైన్మెంట్ అనేది ఇంటింత పాది 10 మంది 15 మంది వెళ్తాం, సినిమాకి వెళ్తాం ప్రతి ఊళ్ళో. మరి అవన్నీ టైంలో ఉంటప్పుడు మనం బిఫోర్ 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు ఆ డేట్లో. మీరు ఆ డేట్ వేయడం అనేది ఫస్ట్ తప్పు. ఎందుకంటే మీరు చాలా మేధావి కాబట్టి, మీరే సాటి కాబట్టి, అంటే మిమ్మల్ని కాదు ఎక్స్పీరియన్స్ అని ఆయనే చెప్పుకుంటాడు, మేము చెప్పట్లే, ఆయన ఎక్స్పీరియన్స్ అని ఆయన చెప్పుకుంటాడు. అంటే 4 హిట్లు వస్తే అందరికీ ఎక్స్పీరియన్సే, 4 ఫ్లాప్లు వస్తే తెలుస్తుంది అంతే. ఇప్పుడు హిట్లు వస్తున్నప్పుడు అంటే నన్ను పట్టలేరు ఎవరు, నా మాట వేదం అంటారు, ఫ్లాప్లు వస్తున్నప్పుడు అలాగుంటారు. అలాగే ఆయనకాయన గొప్పగా చెప్పుకుంటాడు, నేను చాలా గొప్పవాడిని, డిస్ట్రిబ్యూటర్గా గొప్పవాడిని. 10 హిట్లు వస్తే డిస్ట్రిబ్యూటరే, 10 సినిమాలు హిట్ అయితే ప్రొడ్యూసరే. దాన్ని అది పెట్టుబడిదారుడికి పెద్ద సినిమా పెట్టుబడి ఏమి ఉండదు, ఇదే ఉంటుంది. అయితే గేమ్ చేంజర్ సినిమాకి డేట్ తప్పు చేసింది దిల్ రాజు గారు. శంకర్ గారు ఆ సినిమా రామ్ చరణ్ గారితో తీయకూడదు. రామ్ చరణ్ గారికి ఇప్పుడున్న జనరేషన్లో ఒక గంధపు చెక్కలు, ఒక మాఫియా, ఒక డ్రగ్స్ ఆర్మీ, అంటే మనం ఇలాంటివి ఏమైనా తీస్తే జనాలు ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు. మంచి చెప్పుదామురా బాబు అంటే ఎవరు చూడట్లేదు, ఒక మంచి చూద్దాము అంటే ఎవరు చూడట్లేదు. ఒకప్పుడు ఠాగూర్ సినిమా తీశారు చిరంజీవి గారు, ఈయన భారతీయుడు తీశారు చూశారు, జెంట్లమ్యాన్ చూశారు, ఒకే ఒక్కరు చూశారు. మనం మహానాయకుడు బాలకృష్ణ గారు తీస్తే ఎవరు చూడలే, కథానాయకుడు చూడలే, యాత్ర చూడలే, భారతీయుడు 2 కూడా చూడలేదు. అంటే ప్రజలు ఇవన్నీ మాకు యూట్యూబ్లో చూసుకుంటూ వచ్చేస్తే మేము చేసుకోగలుగుతాం కదా, మీరు సినిమా తీసి మాకు చూపించేది 250 రూపాయలు టికెట్ దండుగా అని అంటున్నారు, 500 రూపాయలు టికెట్, దాని మీద మళ్ళీ 600 రూపాయలు టికెట్ పెట్టారు. అది రామ్ చరణ్ గారికి ఆ ఏజ్ ఫ్యాక్ట్కి ఆ సబ్జెక్ట్కి సరిపోదు. అక్కడ చేయాల్సింది ఒక తమిళ విజయ్ గారు, చిరంజీవి గారు, ఆ టైప్ ఆఫ్ హీరోస్ చేయాల్సిన సబ్జెక్ట్ అది. ఇది అవునన్నా కాదన్నా అది వాళ్ళు చేయాల్సిన సబ్జెక్టు. ఒక రజనీకాంత్ గారు, అలా మళ్ళీ వెంకటేష్ గారికి కూడా నప్పదు, బాలకృష్ణ గారికి కూడా నప్పదు, మళ్ళా మంచి ఒక సీరియస్గా అలాంటి హీరోలు చేయాల్సిన పెద్ద హీరోలు మన కొంచెం ఏజ్ గ్రూప్ చేసుకోవాల్సిన సబ్జెక్టు అది. ఎక్స్ట్రాడినరీ సబ్జెక్టు. సినిమా ప్రజలకు మెసేజ్ ఇచ్చాడు,
ప్రజల కోసం చెప్పాడు, జీవించాడు, మాట్లాడాడు. ఇప్పుడు గెడ్డం తీస్తే అందంగా ఉంటాడని చెప్పేసి ఆయన ఒక ఆఫీసరు గెడ్డం తీసి పెట్టాడు. ఆయన రామచంద్ర గారు గెడ్డం తీశారు కాబట్టి ఇప్పుడు ఉన్న అందరూ గెడ్డం పెట్టుకొని చక్కగా అందంగా ఉన్నారంటే అదేలాగది. అంటే అలాంటివన్నీ జనాలు చెప్తున్నారు. ఆయన అందుకే నచ్చలేదు, ఆయన దానికి యాప్ట్ అవ్వలేదు అంటున్నారు. సినిమా బాగోలేదని ఎవరు చెప్పట్లే. కనుక ఇవన్నీ కూడా డైరెక్టర్ శంకర్ గారు తప్పు. కథ ఎన్నుకున్నది మంచి కథ, కానీ హీరోగా ఆయన ఎన్నుకోవడం, ఆ కథని ఆయన ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. రంగస్థలంలో నా భూతో నా భవిష్యత్తు అంత బాగా యాక్ట్ చేశాడు, సాంగ్స్ మళ్ళీ అలాగే త్రిబుల్-ఆర్లో అంత బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమా బాగా యాక్ట్ చేశాడు, కానీ ఆ కథ సరిపోలేదు. కనుక అందుకే సినిమా చాలా బాగుంది, మంచి సినిమా. కలెక్షన్స్లో తక్కువ ఉండొచ్చు, రేపు ఫ్యూచర్ రన్నింగ్ సినిమా మాత్రం ఇది అవుతుంది. మళ్ళా చెప్తున్నా, మీకు థియేటర్స్ అన్ని తీసేసినట్టున్నారు, చాలా థియేటర్లు తీసేశారు. ఓపిక లేదు దిల్ రాజు గారికి, ఫస్ట్ ఓపిక లేదు. సంక్రాంతికి వస్తున్నాడు సినిమా ఉంది కాబట్టి దాని మీదకి మొత్తం థియేటర్లన్నీ పెట్టేసి డైవర్ట్ చేసి దీనికోసం మాట కూడా మాట్లాడట్లేదు. ఓకే, ఆయన ఇప్పుడు దానికోసం మనం ఎక్స్ప్లెనేషన్ చెయ్యాలి. ఒక పెద్ద హీరోని నేను తప్పు చేశాను, నా తప్పు జరిగింది, డైరెక్టర్ తప్పు చేశాడు, నేను హీరోని ఇబ్బంది పెట్టాను కనుక దయచేసి హీరో గారు సారీ, నేను మీ పబ్లిసిటీ కూడా చేయలేకపోతున్నా, 10,000 కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా చెప్పగలసిన బాధ్యత దిల్ రాజు మీద ఉంది. ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. ఆ హీరోని ఆ రోజు నుంచి సంక్రాంతి పండగకి అందరూ పండగ చేసుకుంటుంటే ఆయన బాధపడుతుంటే ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఒక్కరు కూడా రియాక్షన్ అవ్వలేదు. ఈయన హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఎస్ హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి, ఐ డోంట్ కేర్, మా హీరో గారు మాకు కావాలి, హీరో గారు మళ్ళీ 100% మంచి సినిమా తీసాం, నేషనల్ అవార్డు విన్నర్ అవుతుంది, రేపు అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో టాప్ రేటింగ్లో సినిమా ఆడుతుందని ఒక మాట కూడా నోటికి చెప్పలేక ఎంతసేపు సంక్రాంతి డ్యాన్స్ వేసుకుంటూ కూర్చున్నాడు. అంటే ఇది మన రామచంద్ర గారిని అవమానించినట్ట, అభిమానులు అవమానిస్తున్నట్ట. ఇది నేను సీరియస్గా చెప్తున్నా. ఇది నేను చెప్పింది ఇది, నేను ఇంకో ఆయన మీద నాకేం కక్ష లేదు, నాకేం అవసరం కూడా లేదు. ఇది జనాలు ఫ్యాన్స్ అంటున్న మాటలు, ఇవి ఆఫ్ ది రికార్డ్ నాతో చెప్తున్న మాటలు, ఇవి బాధపడుతున్నారు. పండగలో ప్రతి పండగకి అందరూ కలిపి చేసుకునే పండగలో ఈరోజు పండగలో ఆయన ఏం మాట్లాడలేకపోయారు. ఆయన మాట్లాడలేదు. మనం రియాక్షన్ అవ్వాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఆయన కోసం ఆయన బాగా యాక్ట్ చేశారు. ఆయన మేము తప్పుదో ఆయన దాంట్లో డైరెక్షన్ కానీ మేము కానీ తప్పు జరిగింది మాది అని చెప్పుకోలేని పరిస్థితిలో దిల్ రాజు ఉన్నాడంటే ఈయన 10 మందికి మంచి చేస్తాడంట. అంటే ఇది కాదు. ఇప్పటికైనా రెక్టిఫై చేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ పిలిచి ఇది తప్పు మాది జరిగింది, ఇది హీరో గారిది కాదు, చాలా బాగా యాక్ట్ చేశారు, ఈ సినిమా ఆడుతుంది, మేము థియేటర్ తీయట్లేదు, థియేటర్లు అన్నీ కూడా మేము స్టాండర్డ్గా ఉంచుతున్నాం, అది ఆడే సినిమా. ఇవాళ కూడా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి. చూశాను, అబ్నార్మల్ కాకుండా రేట్లు తగ్గించారు. ఈజ్ ఆల్రెడీ కలెక్షన్స్ బెటర్ థింగ్ కలెక్షన్స్. కనుక అవన్నీ అర్థం చేసుకోవాలి తప్ప ప్రజలు ప్లాప్ అని ఇచ్చి మీరు ట్రోల్ చేయడం, ఇష్టం వచ్చినట్టు సినిమా బాగాలేదని చెప్పడం ఇట్స్ నాట్ కరెక్ట్. ఎంతోమంది కష్టాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు కొన్ని వందల కార్మికుల కష్టం ఉంది, కొన్ని వేల మంది కుటుంబాలు బతుకుతారు. మీరు ఇమ్మీడియట్లీ మీకు నచ్చితే సినిమా చూడండి, నచ్చకపోతే మానేయండి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ట్రోల్ చేసి ఇష్టం వచ్చిన నెగిటివ్ ట్రోల్ చేయడం వల్ల మీకు ఏం లాభం? ఆ గంటకి మీరు హ్యాపీ అవుతారా? ఏమవుతారు చెప్పండి? ఇప్పుడు మా కుటుంబాలను మీరు రోడ్డు మీద పడేయడం తప్ప, ఇప్పుడు మా కార్మికులను రోడ్డు మీద పడేయడం తప్ప, రేపు ఇంకో నిర్మాత రాకుండా ఉండడం తప్ప, లేకపోతే ఇంకో సినిమా చేస్తే పాన్ ఇండియా మూవీలు చేస్తే అమ్మో నష్టపోతారేమో, రోడ్డు మీద పడిపోతారేమో అన్న భయంతో ఇబ్బంది పడడం తప్ప మీరు ట్రోల్ చేసినంత మీకు తృప్తి ఏంటి చెప్పండి? సినిమా చూస్తున్నారు, ఓకే రేటు తగ్గించాలి, పెట్టండి, తప్పులేదు. మీరు ఇంత రేటు పెట్టకూడదు, ఈ రేట్లో మమ్మల్ని మా రక్తం పీడిచ్చేస్తున్నారు, తప్పులేదు. మీ రేట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, తప్పులేదు. అభిమానాన్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారని తప్పులేదు. ఇవన్నీ చెప్పండి. ఎందుకు సినిమా బాగులేదో కూడా దాని వివరణ చెప్పండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు రాత్రి 1 గంటకు సినిమా అయితే 1 గంట నుంచి రాత్రి 2 గంటలకే మీరు ట్రోల్ చేసి సినిమా ఫ్లాప్ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనేది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఈ ట్రోల్ చేసే వాళ్ళని ఇండస్ట్రీ అంతా ఏకతాటి మీద వచ్చి ఒక హీరో సినిమాకి ప్రతి హీరో కూడా దాన్ని ఇమ్మీడియట్లీ ఖండించడం, ప్రతి హీరో దాని మీద ముందు పాజిటివ్గా తీసుకోవడం,
అసోసియేషన్లో కూడా పాజిటివ్గా సపోర్ట్ చేయడం నేర్చుకోగలిగితే అప్పుడు వాళ్ళు మనకి ఎవరైతే ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారో ట్రోల్ చేసే వాళ్ళు డౌన్ అవుతారు, మనం అప్ అవుతాం. మనం ఎవరికి వాళ్ళు యమునా తీరు అని అనుకుంటే మాత్రం ఇలాగే మన ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఒక హీరో నాశనం అయితే నేను సంతోషపడతానని, ఒక హీరో నాశనం అయితే ఇంకోరు బాగుపడతారు అనేది కరెక్ట్ కాదు. అందరు హీరోలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, అందరు హీరోలు సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, అభిమానులు కూడా అందరు సినిమాలు అందరూ ఒకటే అనేది ఒక సంకేతం తీసుకురావడానికి మీరు నిలబడాలని, అందరూ బాగుండాలని కోరుకుందాం. గేమ్ చేంజర్ ఇస్ ద బెస్ట్ మూవీ, సూపర్ మూవీ. అలాగని కలెక్షన్స్లో నెంబర్ 1 మూవీ సంక్రాంతికి వస్తున్నాడు. ఆల్రెడీ డాకు మహారాజ్ మంచి సినిమా. ఎవరి కలెక్షన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి డిఫరెన్సెస్ వాళ్ళకు ఉన్నాయి. డేట్ ముందొచ్చి కొంచెం ఇబ్బంది పడ్డదే తప్ప ఇది వెరీ స్టాండర్డ్ మూవీ అవుతుంది అనుకుంటున్నా. నేషనల్ అవార్డు కన్ఫర్మ్ వస్తుంది, గేమ్ చేంజర్ నేషనల్ అవార్డు వస్తుంది, వచ్చి తీరుతుంది. ఈ సినిమాకే నేషనల్ అవార్డు రాకపోతే జ్యూరీ మెంబర్స్ని మనం ఏమీ మాట్లాడలేము ఇంకా. ఎందుకంటే ఇంత మంచి సినిమాకి నేషనల్ అవార్డు రాలేకపోతే దేనికి వస్తుందో మరి జ్యూరీ అవార్డు మెంబర్స్ చెప్పాలి. అంటే నేను అంత గట్టిగా అడుగుతున్నాను, ఎందుకంటే 100% అవార్డు వచ్చే సినిమా. టిఎన్ శేషన్ గారికి ఎంత పేరు వచ్చిందో ఎలక్షన్ కమిషనర్గా, అంత మంచి ఆఫీసర్గా రామచరణ్ గారికి అంత పేరు వచ్చింది కాబట్టి వస్తుందని నమ్ముతున్నాను. అలాగే సార్, ఇప్పుడు ఉగాది అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ చూసుకుంటే చిన్న సినిమాలకు తావు లేకుండా పోయింది. ఓన్లీ పెద్ద సినిమాలకు మాత్రమే ఎంచుకున్నారు. దీని వెనక గల కారణం ఎవరి హస్తం ఉందంటారు? అదే నేనేమంటానంటే, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్న పార్టీ, పేదల పార్టీ బలుగు బలహీన వర్గాల పార్టీ. అలాంటిది గద్దర్ అన్న అవార్డ్స్ అంటేనే బలహీన వర్గాలు, అందరూ మొత్తం టోటల్గా లేని వాళ్ళకి అందరికీ ఆశాజ్యోతి, పేదవాళ్ళ కోసమే ఆయన మరణం దాకా పోరాడుతూ వచ్చాడు. అలాంటి పేరు పెట్టి మీరు గొప్ప వాళ్ళకి 5 మంది హీరోలకి 5 మంది కార్పొరేట్ కంపెనీలకి మీరు కమిటీలో పెట్టి ఛాంబరు కౌన్సిల్ ఎవరిని పిలకుండా, ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేయకుండా, చిన్నవాళ్ళని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయకుండా, చిన్న సినిమా నిర్మాతలని కార్మికులు పార్టిసిపేట్ చేయకుండా మీకు మీరే మాట్లాడుకొని మీకు మీరే అవార్డు కమిటీ వేసుకోవడం అనేది కరెక్ట్ కాదేమో. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం అయితే కాదు. ఎందుకంటే బట్టి విక్రమార్క గారు కూడా బడుగు బలహీన వర్గాల మనిషి, అందరి కోసం ఆలోచించే మనిషి, ఆలోచించి నిర్ణయం తీసుకునే మనిషి. రాహుల్ గాంధీ గారు ఆలోచించి నిర్ణయం తీసుకునే మనిషి. మరి ఎందుకు జరిగింది, ఏం జరిగింది? ఇది ఒక అహంభావంతో, ఒక ఆగ్రహంతో టోటల్గా వన్ సైడ్ పోతున్న దిల్ రాజుకు మాత్రం ఇది కంపల్సరీ మేము సీరియస్గానే తీసుకుంటాం. మేము రాహుల్ గాంధీ గారి దగ్గరికి లెటర్ రాస్తున్నాను, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, సీనియర్ కాంగ్రెస్ వాదిగా నేను ఆయనకి లెటర్ రాస్తాను. దీంట్లో చిన్నవాళ్ళ పార్టిసిపేషన్ ఎందుకు లేదు, పెద్దవాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిస్తే సినిమా ఇండస్ట్రీ. పేదవాడిని ఎంత దూరం చేస్తున్నామో చిన్నవాడిని దూరం చేస్తే పేదవాడిని దూరం చేసినట్టే లెక్క. మీరు కార్పొరేట్ కంపెనీని దారాదత్తం చేస్తున్నట్టే లెక్క. కార్పొరేట్ కంపెనీ వాడు ఉండాలి, కార్మికుడు కూడా ఉండాలి. కార్పొరేట్ కంపెనీ కావాలి, కార్మికుడు కూడా కావాలి. కార్మికుడు లేదే కార్పొరేట్ కంపెనీ ఉండదు. చిన్న సినిమా లేదే ఇండస్ట్రీ లేదు, ఇండస్ట్రీ మనుగడ లేదు, ఇండస్ట్రీ నడవదు. కనుక దయచేసి మీరు ఎవరు లేకపోవడం దాంట్లో కమిటీలో కూడా నాకు బాధాకరమైన విషయం. దయచేసి ఇది రెక్టిఫై చేసుకోండి. రెక్టిఫై చేసుకోకపోతే 100% రాహుల్ గాంధీ గారికి లెటర్ రాస్తాను, రాసి దీని మీద సీరియస్గా తీసుకుంటాం. గద్దర్ అవార్డులకు స్వాగతం పలికే వాళ్ళని వచ్చి దూరం పెట్టారు. గద్దర్ అవార్డులు వద్దు అనుకునే కొంతమంది టోటల్గా పెద్దవాళ్ళు కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి వచ్చి స్వాగతం పలికారు. ఇది ఎంత దాకా కరెక్ట్? ఇది విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారి సర్కార్కి అందరికీ కూడా ఒక్కసారి ఆలోచించుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిర్ణయించుకుంటారని ఆలోచిస్తున్నాను.